15th ఏప్రిల్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. జిగ్ అనే కొత్త గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీని ఏ దేశం ఇటీవల విడుదల చేసింది? జిగ్ అనే కొత్త గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీని ఏ దేశం ఇటీవల విడుదల చేసింది? ఆన్సర్ జింబాబ్వే. జింబాబ్వే యొక్క జిగ్ కరెన్సీని పరిచయం చేసింది. బంగారం మద్దతుతో దాని ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే ప్రయత్నాలను ఇది ప్రతిబింబిస్తుంది. మార్చిలో వార్షిక ద్రవ్యోల్బణ రేటు 55%తో జింబాబ్వే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ జాన్ మషిహువాను నాయకత్వంలో దేశం తన కరెన్సీని మరియు ఆర్థిక స్థిరత్వంపై విశ్వాసాన్ని పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. జిగ్ అనే కొత్త గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీని ఏ దేశం విడుదల చేసింది? జింబాబ్వే. డిజిటల్ పరికరాలను సమీకరించడానికి ఏ దేశం తన సొంత అణు గడియారాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది? డిజిటల్ పరికరాలను సమకాలీకరించడానికి ఏ దేశం తన సొంత అణు గడియారాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది? విచ్ కంట్రీ ఈజ్ డిప్లాయింగ్ ఇట్స్ ఓన్ అటామిక్ క్లాక్స్ నేషన్ వైడ్ టు సింక్రైజింగ్ డిజిటల్ డివైసెస్? ఆన్సర్ ఇండియా. భారతీయ ప్రామాణిక సమయంతో డిజిటల్ పరికరాలను సమకాలీకరించడానికి భారతదేశం తన సొంత అణు గడియారాలను అమలు చేస్తుంది. సమయపాలన, మౌలిక సదుపాయాలు మరియు జాతీయ రక్షణ సామర్థ్యాలను ఇది మెరుగుపరుస్తుంది. నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ ఎన్పిఎల్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఈ చొరవ భారతదేశానికి గణనీయమైన సాంకేతిక పురోగతిని సూచిస్తుంది. డిజిటల్ పరికరాలను సమకాలీకరించడానికి ఏ దేశం తన సొంత అణు గడియారాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది? భారతదేశం. 2024 క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటి బాంబే యొక్క గ్లోబల్ ర్యాంకింగ్ ఎంత? ఇటీవల విడుదల చేసిన 2024 సంవత్సరం క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటి బాంబే ఏ ర్యాంక్లో నిలిచింది? ఆన్సర్ 45. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024 ప్రకారం ఐఐటి బాంబే ప్రపంచవ్యాప్తంగా ఇంజనీరింగ్ విభాగంలో 45వ స్థానంలో ఉంది. భారతదేశానికి సంబంధించి 2024 గ్లోబల్ క్లౌడ్ సేల్స్ పార్ట్నర్ ఆఫ్ ది ఇయర్గా ఏ కంపెనీకి అవార్డు లభించింది? భారతదేశానికి చెందిన 2024 గూగుల్ క్లౌడ్ సేల్ పార్ట్నర్ ఆఫ్ ది ఇయర్గా ఏ కంపెనీ అవార్డు లభించింది? బ్రియో టెక్నాలజీస్ ఏఐ మరియు క్లౌడ్ సేవల ద్వారా డిజిటల్ పరివర్తనను నడపడంలో వారి అత్యుత్తమ నైపుణ్యాన్ని, అలాగే మౌలిక సదుపాయాలను ఆధునీకరణ మరియు డేటా అండ్ ఏఐ సొల్యూషన్లో వారి నైపుణ్యాన్ని గుర్తించి భారతదేశం కోసం ప్రతిష్టాత్మకమైన 2024 గూగుల్ క్లౌడ్ సేల్స్ పార్ట్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది. ఏప్రిల్-జూన్ 2024 సీజన్ కోసం ఫ్రీ సైక్లోన్ ఎక్సర్సైజ్ని ఏ సంస్థ నిర్వహించింది? ఏప్రిల్-జూన్ 2024 సీజన్ కోసం ఫ్రీ సైక్లోన్ ఎక్సర్సైజ్ని ఏ సంస్థ నిర్వహించింది? ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. భారత వాతావరణ శాఖ ఐఎండీ రాబోయే తుఫాను సీజన్కు సంసిద్ధతను అంచనా వేయడానికి ఫ్రీ సైక్లోన్ ఎక్సర్సైజ్ను నిర్వహించింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎన్ని కోట్ల మైలురాయిని సాధించినది? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎన్ని కోట్ల రూపాయల మైలురాయిని సాధించినది? 400 lakh crores. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సి దాని సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ మొదటిసారిగా 400 లక్షల కోట్లకు చేరుకుంది. సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? అనురాగ్ కుమార్. 1994 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అయిన అనురాగ్ కుమార్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ జాయింట్ డైరెక్టర్గా క్యాబినెట్ నియామకాల కమిటీ నియమించింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో ఏ దేశం ఇజ్రాయెల్పై దాడులను నిర్వహించింది? ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో ఏ దేశం ఇజ్రాయెల్ దేశంపై సైనిక దాడులను నిర్వహించింది? ఇరాన్. సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై ఇటీవల జరిగిన గగనతల దాడులను ఇజ్రాయెల్ పని అని ఇరాన్ భావిస్తుంది. దీని ప్రతీకార చర్యగా భాగంగా ఇరాన్
ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరిట నిన్న 170 డ్రోన్లు, 30కి పైగా క్రూయిజ్ మరియు 120కి పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకున్నాం. వీడియో కనుక యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.